అడుగుతుంది నిన్నే. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు? అది నువ్వు ఏ చిన్న తప్పు చేసినా ఇంట్లోంచి బయటికి గెంటేస్తానని చెప్పాను కదా. కానీ రాత్రి 10 గంటల టైంలో ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా నువ్వు బయటికి వెళ్ళావు అంటే దేనికోసం వెళ్ళావు, ఎందుకోసం వెళ్ళావు, ఏం పని మీద వెళ్ళావు? తను సైలెంట్ అయిపోయింది అంటే ఖచ్చితంగా ఏదో తప్పు చేసినట్టే ఆంటీ. చిక్క తనని ఇంట్లో ఉంచాల్సిన అవసరం లేదు. వెంటనే బయటకు పంపించేయండి. వదిన్ని కాదు, ఎక్కువ మాట్లాడితే నిన్ను బయటికి పంపిస్తా. రేయ్, బయటికి పంపించడానికి తనేం తప్పు చేసిందని? మరి వదినేం తప్పు చేసిందన్నయ్య? తప్పు చేయకపోతే ఇప్పటిదాకా బయటికి ఎక్కడికి వెళ్ళింది అది చెప్పమను. ఇంకా సైలెంట్గా ఉంటావేంటి వదినా? చెప్పు. సడన్ గా ఫోన్ వస్తే మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళావు కదా. ఆ విషయమే చెప్పు. ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? చెప్పొదినా. ఏంటి, వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళిందా? అవును, గుండమ్మ గారికి వెళ్తూ బాగోలేకపోతే సడన్ గా రమ్మని ఫోన్ చేస్తే నాతో చెప్పి వెళ్ళింది. ఏం పల్లవి, చంటి చెప్పేది నిజమా? అవునండి, అమ్మని చూడ్డానికే వెళ్ళాను. అమ్మని చూడ్డానికి వెళ్ళావా? అయితే ఇంట్లో వాళ్ళెవరికి చెప్పాల్సిన అవసరం లేదా నీకు? ఎవరికి చెప్పాలి? చంటిగాడికి చెప్పింది అన్నాడు కదా. అంటే మీ అందరికీ వచ్చి బొట్టు పెట్టి మా అమ్మను చూడడానికి వెళ్తున్నాను అని పర్మిషన్ తీసుకుని వెళ్ళాలా? అవును, కట్టుకున్నవాడికి చెప్పాలి. కానీ వాడింట్లో లేడు కదా. అందుబాటులో ఉన్న చంటికి చెప్పి వెళ్ళింది. ఇందులో తప్పే ఉంది? వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళింది అని చంటికి తెలిసినప్పుడు, మరి ఎంతసేపు ఈవిడ లేదు అని మేమందరం గగ్గోలు పెడుతున్నప్పుడు ఎందుకు మాట్లాడకుండా నుంచున్నాడు వీడు? మా వదిన కనబడకపోతే మీరందరూ తను కనబడలేదని ఏమైపోయింది అని టెన్షన్ పడతారా, లేకపోతే తన మీద నిందలు వేస్తారా అని చూశాను. మీ బుద్ధులు ఇంతే. తప్పు చేసిందని నిందలు వేస్తూ మాట్లాడుతున్నారు. అందుకే నిజమేంటి అని వదిన వచ్చిన తర్వాత తన ముందే మీ అందరికీ చెప్పాలి అనుకున్నాను. అందుకే ఇప్పటి వరకు ఆగాను. లేదు, నేను నమ్మను. ఇది ఈ టైంలో ఆ గుండమ్మ దగ్గరకైతే వెళ్ళదు. వెళ్ళింది అని చెప్తుంటే వెళ్ళలేదు అని నువ్వెలా చెప్తావు? సరేరా. ఏం పల్లవి, అయితే గుండమ్మ గారి దగ్గరికి వెళ్ళావు, ఆవిడ్ని చూడ్డానికి వెళ్ళావు, అంతే కదా? అవునండి. సరే, అయితే ఎవరికిరా ఫోన్ చేస్తున్నావు? చెప్పింది కదా నీ మనవరాలు వాళ్ళ అమ్మని చూడ్డానికి వెళ్ళిందని. అక్కడికి వచ్చిందో లేదో ఆవిడనే కనుక్కుంటే సరిపోతుంది కదా.
చరణ్ చెప్పు బాబు. మేడం, పల్లవి ఏమన్నా మీ ఇంటికి వచ్చిందా? వచ్చింది. వచ్చి వెంటనే వెళ్ళిపోయిందిగా, ఇంకా ఇంటికి రాలేదా? అంటే ఇప్పుడే వచ్చింది. ఇప్పటిదాకా అంటే నాకు తెలిసి దారిలో ఏదైనా ట్రాఫిక్ జామ్ అయిందేమో. ప్రాబ్లం ఏం లేదు కదా? ఏం ప్రాబ్లం లేదండి. మీ హెల్త్ బాగానే ఉంది కదా? అంతా బానే ఉంది బాబు. అప్పుడప్పుడు నా కూతురు ఇలా నా దగ్గరికి వస్తూ ఉంటే నేను చాలా త్వరగా రికవరీ అవుతాను. ఖచ్చితంగా పంపిస్తానండి. ఓకే అండి, గుడ్ నైట్ మేడం. ఆవిడ చెప్పింది విన్నారు కదా? ఎప్పటికైనా మీ అనుమానాలు తీరాయా? మీ కళ్ళు చల్లబడ్డాయా? పల్లవిని ఎలాగైనా సరే ఇంట్లోంచి గెంటేద్దామని మీ కుళ్ళు బుద్ధుల్ని మీ బొర్రల నిండా నింపేసుకుని తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే అపార్థం చేసుకుని ఇలా మాట్లాడుతున్నారు. మారండే, మీ బుద్ధులు మార్చుకోండి. అది నా మనవరాలు. అదెప్పుడు ఏ తప్పు చేయదు. అర్థమైందా? ఇప్పుడు కూడా దొరకలేదు ఇది. గుండమ్మ దగ్గరికి వెళ్ళడం నిజం కాదు, ఇదంతా అబద్ధం. దీంతో పాటు కలిసి నా మొగుడు ఆ గుండమ్మ కూడా డ్రామాలు ఆడుతున్నారు. ఇంకేంట్రా అలా చూస్తున్నావు? ఈసారి బయటికి వెళ్ళినప్పుడు ఎవరికి చెప్పినా చెప్పకపోయినా వీడికి మాత్రం చెప్పి వెళ్ళమ్మా. కనీసం వీడైనా అనుమానించకుండా ఉంటాడు. ఏంటి చంటి ఇదంతా? నేను అమ్మని చూడ్డానికి వెళ్ళానని చెప్పడం ఏంటి? అమ్మ కూడా అవును అని చెప్పడం ఏంటి? నాకంతా అయోమయంగా ఉంది. లేదొదినా, నువ్వు స్టూడియోకి వెళ్ళావని మాకు తెలుసు. అన్నయ్య నీకోసం వచ్చాడు. ఈ లోపల అక్షిత నువ్వు గదిలో లేవని చెప్పి గొడవ మొదలుపెట్టింది.